రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి తీవ్రంగా విరుచుకుపడ్డారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 16 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ఎటువంటి బిల్లులు ప్రవేశపెట్టలేకపోయారని ఆయన విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారుతుందని దీనికి ఉదాహరణే కాగ్ రిపోర్ట్ అని జగన్ స్పష్టం చేశారు. వారానికి 4 రోజుల పాటు తాడపల్లిలోని నివాసంలో వివిధ జిల్లాల నాయకులు కార్యకర్తలను కలుస్తూ అందరికీ రాబోయేది తమ ప్రభుత్వమే అంటూ భరోసా కల్పిస్తున్నారు. బడ్జెట్ సమావేశాల్లో ఏ శాఖకు ఎంత కేటాయింపులు జరిపారు, ఇప్పటివరకు ఎంత నిధులు కేటాయించారు చెప్పాలంటూ ఆయన సంబంధించిన ప్రశ్నకు ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాలేదన్నారు వైసీపీ అధినేత. ఇప్పటికే 3 బడ్జెట్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వానికి మరో 2 బడ్జెట్లు మాత్రమే ప్రవేశపెట్టే అవకాశం ఉందన్నారు. ఆ తదుపరి తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. రెడ్డిగా జగన్ వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్యామ్ లైవ్లో అందిస్తారు. శ్యామ్, గుడ్ ఈవినింగ్ అనిల్. ఈరోజు చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ చూసుకున్నట్లయితే మరోసారి మీడియా ముందుకు వచ్చారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈరోజు చూసుకుంటే మొన్న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాక ఒక మీడియా సమావేశం పెట్టారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత తాజాగా మరోసారి సమావేశం ఏర్పాటు చేశారు. 16 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. అయితే ఈ 16 రోజుల పాటు ఏం చేశారన్న దానిపైన మాత్రం మరోసారి ఆయన ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేశారు. ప్రధానంగా చూసుకుంటే రోజు రోజుకు కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారుతోందంటూ కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ఏదైతే కాగ్ రిపోర్ట్ వచ్చిందో దానిని మీడియాకు కూడా వెల్లడించాడు. ప్రధానంగా చూసుకుంటే కాగ్ ఏదైతే తప్పు పట్టిందో రోజు రోజుకు కూడా అప్పులు పెరుగుతున్నాయి తప్ప ఆదాయం పెరగటం లేదంటూ కూడా కాగ్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో దాన్ని ప్రదర్శిస్తూ కూడా ఏదైతే తెలుగుదేశం గతంలో చూసుకుంటే 2014-19 మధ్యగానే ఉంది, లేకపోతే ప్రస్తుతం 2024 అధికారంలో వచ్చాక చూసుకున్నట్లయితే కేవలం అప్పులపైనే రాష్ట్ర ప్రభుత్వం తన నడక సాగుతోందంటూ కూడా ఆయన అన్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఈ బడ్జెట్ కేటాయింపులు అంటే ఉదాహరణకు చూసుకుంటే ఫీజు రీయింబర్స్మెంట్ ఉంది. ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించి మొత్తం ఎంతమంది విద్యార్థులకు ఇస్తున్నారు, దానికి బడ్జెట్ కేటాయింపులకి అక్కడ చూపిస్తున్న సంఖ్యకి సంబంధం ఉండటం లేదు. ఈ నేపథ్యం మిగతా విద్యార్థులు ఎక్కడి నుంచి నిధులు తీసుకొస్తారంటూ కూడా ఆయన ప్రశ్నించారు. అదేవిధంగా రైతు భరోసా కానీ నిరుద్యోగ భృతి అలాగే చూసుకున్న ఉద్యోగులకు సంబంధించి పిఆర్సీ ఐఆర్ సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా నోరు మెదపటం లేదంటున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మహిళలకి 0 వడ్డీ రుణాలు ఇస్తామంటూ కూడా గతంలో చెప్పారు. అయితే ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించి కూడా ప్రశ్నిస్తే ఇప్పటి వరకు ఏదేమి మరోవైపు చూసుకుంటే డ్వాక్రా మహిళలు చూసుకున్న కనీస వేతనాలు ఇస్తానంటూ కూడా ఎన్నికల ముందు ప్రభుత్వం హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు గడిచినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా డ్వాక్రా మహిళలకు సంబంధించి కూడా ఇప్పటి వరకు జీతాలు పెంచట్లేదు. మరోవైపు చూసుకుంటే వాళ్ళపైన ఒత్తిడి కూడా పెరుగుతుంది. రోజు పని గంటల భారం పెరుగుతోంది. ఒకవైపు ప్రభుత్వ పథకాలను కూడా మహిళల కోసం తీసుకెళ్లడంలో కూడా వాళ్ళు కూడా చేస్తున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళకి కనీస వేతన భృతిని మాత్రం అమలు చేయట్లేదు అంటున్నారు. అదేవిధంగా నిరుద్యోగ భృతికి సంబంధించి ఏదైతే ఆ నిరుద్యోగులకు ఇస్తానన్న భృతి ఏదైనా ఉంది ఇప్పటి వరకు కూడా దానిని ఎందుకు ఇవ్వటం లేదంటూ కూడా అన్నారు. అలాగే ఏదైతే జగన్మోహన్ రెడ్డి చూసుకున్నట్లయితే ఈ మీడియా సమావేశం సందర్భంగా గతంలో ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఏదైతే హామీలు ఇచ్చినో దానికి సంబంధించిన వీడియోలు కూడా ప్రదర్శిస్తూ కూడా అంటున్నారు. వారానికి 4 రోజుల పాటు కూడా ఆయన తాడేపల్లి నివాసంలో నుండి ముఖ్యమైన నాయకులను కార్యకర్తలను కూడా కలుస్తూ ఉన్నారు. తప్పనిసరిగా రాబోయేది తమ ప్రభుత్వానికి భరోసా కూడా కల్పిస్తున్నారు. రైట్ శ్యామ్, థ్యాంక్ యూ.